నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పంట ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. పాత ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదలు సాగుమడులను ఇసుక దిబ్బలుగా మార్చేశాయి. వారం క్రితం వరకు కళకళలాడిన పంటలు కళావిహీనంగా మారాయి. దీంతో అన్నదాత కంట కన్నీరు వరదై పారుతోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 48,429 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. ప్రభుత్వ అధికారుల లెక్కల్లోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి. ఇందులో 1026 ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. సిరికొండ, దర్పల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రజలు అతలాకుతలమయ్యారు. బోధన్ డివిజన్లో ఉధృతంగా ప్రవహించిన మంజీరా నది, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్, బోధన్, సాలూరా, రేంజల్ మండలాల్లోని గ్రామాలు నీట మునిగాయి. బోధన్ రెవెన్యూ డివిజన్లో మంజీరా నది ఉధృతి తగ్గినప్పటికీ నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాత్రి పొద్దుగు అది కూడా తెలంగాణ వస్తే మా గతి వేరే అయిపోతుండే. అది పొద్దుగాల చుట్ల మేము మనుషులు మేము ఖరాబ్ కాలేం, కానీ మా భూములు, బోరు, మా పంట పొలాలు అన్నీ నాశనం అయిపోయినాయి సార్. ఇండ్లు పోయినాయి సార్. ఇండ్లలో ఒక్కొక్క ఇండ్ల బియ్యం ఉన్న కాడికి బియ్యం మొత్తం నానిపోయినాయి సార్. ఇప్పుడు మాకు ఏ పరిస్థితిలో ఓళ్ళు ఆదుకుంటారో అదే బాధలో ఉన్నాం సార్ మేము. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏంది, మా చేనుల ఉసుక పెట్టింది, ఆ ఉసుక ఎట్లా తీస్తుందో, పొలం అంతా పొట్టకరిచింది సార్. ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంది సార్. మాకు ఎటు ఏమన్నా రాకుంటున్నాయి సార్. కంట్లకు నీళ్ళు వస్తున్నాయి సార్. పొలాల కాడికి పోతే భూములు అన్నీ పోయినాయి సార్. ఇది మా పరిస్థితి సార్. ఇప్పుడు దాకా మాకు ఎంఆర్ఓ, ఎంఈఓ ఓలను వచ్చి మా భూములకు ఏమైంది, ఎట్లా అని లేదు సార్. కాబట్టి ఇక మీరే ఆదుకోవాలని గవర్నమెంట్ మీద ఆశిస్తున్నాం సార్. ఇక అంచనా వేయలేము సార్. ఓలాది ఇంత, ఓలాది ఇంత అంటే ఏటి చెప్పాలి అక్కడ ఉంటున్నాయి సార్. అదే రెవెన్యూ అధికారులు వచ్చి అంచనా వేస్తే ఇన్ని ఎకరాలు పోయిందని తెలుస్తుంది. అదివారి దాకా మాకు ఏం తెలుస్తుంది సార్. ఉన్న ఎటు చూసినా ఇవే గతులు కాదు. ఈ వాడి గ్రామం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం. మా వాడిలోకి నీళ్ళు వచ్చినాయి. ఎక్కడి అంటే ముత్యాల చెరు దిగి మొత్తము ఇళ్ళు అన్నీ నాశనం అయిపోయినాయి. ఏమి ఇట్లా పనికి రాకుండా అయిపోయినాయి. ఇది తెలంగాణ వచ్చిన వాటికి ఒక 100 మంది దాకా చనిపోతుర్రి. కాబట్టి మాకు ఆర్థిక సహాయం చేయగలరని మేము కోరుచున్నాము. మాకు ఇట అస్తురు కానీ ఆర్థిక సహాయం చేయగలరు ప్రభుత్వం. మంజీరా నది ఉధృతికి సాలూరా, ఖాజాపూర్, హున్సా గ్రామాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. హున్సా, మదర్నా గ్రామాల మధ్య వాగు వంతెన మీదుగా పారుతోంది. సాలూరా మండలంలోని మందర్నా, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి, సాలూరా గ్రామాల శివార్లలో మంజీరా నది, ఇతర వాగుల వరదతో సోయా, వరి, అరటి, బొప్పాయి, కూరగాయల పంటలు మునిగిన పరిస్థితి ఉంది. బోధన్ మండలంలోని హంగర్ల గ్రామంలో శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ద్వారా పంటలు మునిగిపోయాయి. హంగర్ల, కోపర్గా, బిక్నెల్లి, ఖండ్గాం గ్రామాల శివార్లలో సోయా, వరి పంటలు నీట మునిగాయి. రేంజల్ మండలం గోదావరి వరదతో కందకుర్తి, నీల, తాడ్ బలౌలి, బోర్గం గ్రామాల శివార్లలో సోయా, వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నీళ్ళు వచ్చి మొత్తం అంతా కొట్టుకపోయింది. ట్రాన్స్ఫార్మర్ కొట్టుకపోయినాయి, కంబాలు పడిపోయినాయి, మొత్తం ఏం లేకుండా పోయింది సార్. మొత్తం ఏది మాకు సహాయకారం ఏం చేస్తారు, ఏం కథ. మొన్న వచ్చి చూసిపోయినరు. ఏది వరకు అయితే మళ్ళీ ఆమె వేయలేదు, ఇంకా ఏది రాలేదు. కరెంట్ అయితే ఊళ్ళోకి వచ్చింది, కానీ ఇప్పుడు మొత్తం కంబాలు అయితే మొత్తం పడిపోయినాయి. బాగా నష్టపోయినాము. మొత్తం మేము సముద్రంలో ఉన్నట్టుగా ఉన్నాము. ఇక్కడ ఏమి ఆధీనం లేకుండా ఉన్నది. ఎక్కడన్నా ఏమి ఇస్తారు, ఏం కథ సార్. ఇక మీ ఆధీనం ఏమి, మీరే మాకేమి హెల్ప్ చేయాల. నవీపేట మండలం గోదావరి పరివాహక ప్రాంతాలైన ఎంచా, కోస్ట్లీ, అల్జాపూర్, నాలేశ్వరం, తుంగిని, నందిగామ శివార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పోతంగల్ మండలంలో మంజీరా తీరాన ఉన్న హెగ్డోలి, కల్లూరు, సుంకిని, హంగర్ల, కారేగాం, పోతంగల్ గ్రామాల శివార్లలో సోయా, వరి పంటలు నీట మునిగాయి. దర్పల్లి మండలం హొన్నాజిపేట, ముత్యాల చెరువు కట్ట తెగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ముత్యాలవాగు వరద ప్రవాహంతో దిగువన ఉన్న బీరప్పతండ, వాడి గ్రామస్తులు తీవ్రంగా నష్టపోగా పంట భూములు కోతకు గురయ్యాయి. పంటల్లో ఇసుక మేటలు రైతన్నలను కలిచివేస్తున్నాయి. గ్రామంలో దాదాపు 200 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. ఈ వనాజ్పేటలో ఉన్నటువంటి
చెరువు తెగిపోవడంతో ముత్యాల వాగు తెగిపోవడంతో వాటర్ మొత్తము ఊర్లోకి రావడం జరిగింది. వాగు గుండా ప్రవహించే నీళ్లకు అది కాకుండా సపరేట్గా వేరెక్కడి నుంచి ఇంకొక వాగు రావడం జరిగింది. ఆ వాగు దానివల్ల మొత్తం గ్రామాల్లోకి ముంచెత్తడం జరిగింది. దాదాపు ఒక 20 నుంచి 30 కుటుంబాలు అయితే మొత్తం నీట మునిగాయి. వాళ్ళు తలదాచుకోవడానికి పక్క బిల్డింగ్లకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పంట పొలాలు అయితే మొత్తం నష్టపోయినాయి. మొత్తం ఇసుక తెప్పలు పెట్టినాయి. ఆ మిగతా ప్లేస్లో అయితే మొత్తం పొలం అంతా కొట్టుకుపోవడం జరిగింది. అసలు పొలం వేసిందే కనబడతలేదు. అక్కడ పొలం దగ్గరికి వెళ్ళాలంటేనే మాకు అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి తప్ప అసలు అటు పోవాలనే పరిస్థితి లేదు. బాడి గ్రామం ముంపుకు గురి కావడంతో 20 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఇళ్లలోకి వరద రావడంతో నిత్యావసరాలు, రెఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇతర సామాగ్రి పూర్తిగా బురదమయమై పనికి రాకుండా పోతున్నాయి. వాడి గ్రామంలో వరద బాధితులు తమ ఇళ్లలోని బురదను శుభ్రపరుచుకునే పనిలో నిమగ్నమయ్యారు. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో 2 రోజులు తర్వాత ట్రాన్స్కో సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ చేపట్టారు. 42 సంవత్సరాల తర్వాత గోదావరి నది పోటెత్తడంతో రేంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.